ఇక నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి. దేవుని సన్నిధికి రావడానికి మనలో ఏ ఒక్కరికి అర్హత లేదు. మన శక్తి, మన జ్ఞానం, మన పిహెచ్డీలు, మనకున్న ఎంఫిల్లు, మనకున్న ఎంఏ, బీడీ, డీడీ డిగ్రీలు ఏవి కూడా మన దేవుని సమీపంగా తీసుకురాలేదు. నీ దగ్గర కోట్లాది రూపాయలైన దేవునికి సమీపంగా నువ్వు రాలేదు. నీకు ఆస్తులు అంతస్తులు ఉన్నాయని చెప్పి దేవుని సమీపంగా నువ్వు రాలేదు. నీ కులం మంచిదని చెప్పి నువ్వు దేవుని సమీపంగా రాలేదు. నీ మతం గొప్పదని చెప్పి నువ్వు దేవుని సమీపంగా రాలేదు. యేసయ్య ముద్ర మన మీద ఉంది కాబట్టే, ఆయన ఇచ్చిన అధికారాన్ని బట్టి, యేసు ప్రభు రక్త ప్రభావం మన మీద ఉంది కనుక దేవుని సన్నిధికి మనం రాగలిగాం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. నా జనులు నా పర్వతాన్ని స్వాధీనపరుచుకుంటారు. దేవుని దగ్గరకు కూడా రాలేని బ్రతుకులు మనమే. ఆయన కన్నెత్తు కూడా చూడలేని దౌర్భాగ్య జీవితాలు మనం. కానీ ఇక్కడ ఈ అర్హత ఎక్కడి నుండి వచ్చింది? ఆయన అబ్బా తండ్రి అని పిలవగలిగే అధికారం ఎక్కడి నుండి వచ్చింది? పాపులమైన మనం, దౌర్భాగ్యులమైన మనం దేవుని ఇంటిని మరచి, ఆయన ఇంటిని విడిచి లోకంలో పడి చెడి తిరుగుతూ తప్పిపోయిన కుమారుడు వల్లే పందుల పొట్టుకు ఆశపడిన మన జీవితాల్లో ఆయన సన్నిధిలో పరిశుద్ధ పర్వతం మీద నిలవగలిగే సామర్థ్యం ఎక్కడి నుండి వచ్చిందంటే, అది కావాలన్నా యేసయ్య చిందించిన అమూల్యమైన రక్తం ద్వారా మాత్రమే. హల్లెలూయా. మనలో ఏ ఒక్కరైనా రక్షించబడ్డాము అంటే, దేవుని రక్షణతో మనం అలంకరించబడ్డామంటే అది మన వలన కలిగింది కాదు, అది దేవుని వరమే.